వరితో పాటు మనకి వివిధ మెట్ల పంటలకు కూడా మనకి అందుబాటులో డిఫరెంట్ మిషనరీస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. మనకు సీడ్ కమ్ ఫెర్టిలైజర్ డ్రిల్ అని అంటారు. చాలామంది రైతులు వీటిని వాడుతున్నారు. సో వాటితో పాటు మనకు రిడ్జు ప్లాంటర్, జీరో టిల్ డ్రిల్, సూపర్ సీడరు ఇవి కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. ఈ సీడ్ కమ్ ఫెర్టిలైజర్ డ్రిల్లో దీంట్లో ముఖ్యమైన భాగాలు ఏముంటాయంటే మనకి సీడ్ హోపర్ ఒకటి అవ్వచ్చు, ఇంకోటి ఫెర్టిలైజర్ని కూడా మనం స్టోర్ చేసుకోవడానికి ఫెర్టిలైజర్ హోపర్ 2 బాక్సులు సపరేట్గా ఉంటాయి. మరియు దీంతో పాటు ఒక సీడ్ మీటరింగ్ మెకానిజం అని ఒకటి యూనిట్ ఒకటి ముఖ్యమైన ఒకటి ఉంటుంది. అది ఆ మీటరింగ్ మెకానిజం ఏం చేస్తుందంటే ఈ సీడ్ హోపర్లో ఉన్న సీడ్ని తీసుకొని మనకి కింద సాళ్ళలో మనకి ఏదైతే ఫర్ ఓపెనర్స్ చేస్తున్న సాళ్ళలో విడిచేలా చేస్తుంది. ఈ సీడ్ మీటరింగ్ మెకానిజమ్స్ అన్నీ కూడా ఒక్కొక్క పంటకి ఒక్కొక్కలాగా ఉంటాయి. సో మనకి కందులకి ఒక సీడ్ మీటరింగ్ మెకానిజం ఉండొచ్చు, మొక్కజొన్నకి ఒక రకమైనది ఉంటుంది, పత్తికి అయితే ఒక రకం ఉంటుంది. ఎందుకు వేరువేరుగా ఉంటాయంటే వీటి అన్నీ కూడా మనకు విత్తనాల సైజు కానీ షేప్ కానీ డిఫరెంట్గా ఉంటుంది. మొక్కజొన్న చూసుకున్నట్టయితే మనకు కొంచెం ఫ్లాట్గా ఉంటుంది, వేరుశనగ అయితే కొంచెం రౌండ్గా ఉంటుంది, వరి కొంచెం పొడుగ్గా ఉంటుంది. కాబట్టి అన్ని పంటలకు కూడా ఒకే రకమైన సీడ్ మీటరింగ్ మెకానిజం అనేది మనకు పనిచేయదు. సో అందుకే మనం ఏ పంటను విత్తుకుంటామో ఆ పంటకు తగిన సీడ్ మీటరింగ్ మెకానిజంని మనం మార్చుకోవాల్సి ఉంటుంది. సో అలా మార్చుకుంటేనే మనకు కరెక్ట్ సీడ్ రేట్ అనేది కూడా మనం మెయింటైన్ చేయగలం. ఆ సీడ్ రేట్ అనేది మనకు ఒక ఎకరాకి ఎంత విత్తనం విత్తాలి అనే దాన్ని బట్టి మనం మార్చుకోవాల్సి ఉంటుంది. ఆ సీడ్ రేటు మనకు విత్తనం విత్తుకోవడానికి కూడా కొన్ని మనకి అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. ఫెర్టిలైజర్ కూడా మనం ఎక్కువ ఫెర్టిలైజర్ వేయాలన్నా తక్కువ వేయాలన్నా మనకు ఫెర్టిలైజర్ యూనిట్లో మనకి ఏదైతే ఆ ఫెర్టిలైజర్ యూనిట్లో మనకున్న కంట్రోల్ యూనిట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.